ప్రభు నామమునకు అత్యధికమైన మహిమ. ఈరోజు పరిశుద్ధాత్మ ద్వారా నింపబడాలి, నేను అభిషేకాన్ని పొందుకోవాలి అని ఆశపడుతున్న ప్రతి ఒక్కరిని బట్టి దేవుని నేను స్తుతిస్తూ ఈ 3వ ఉపవాస దినంలో నిన్నటి దినాన్ని పరిశుద్ధాత్మ పొందుకుంటే కలిగే ప్రయోజనాలు ఏంటో మనం చూసాం. ఈరోజు అసలు పరిశుద్ధాత్మను పొందుకోవాలని నాకు ఆశ ఉన్నప్పటికీ నా జీవితంలో ఆత్మ నింపుదలలోనికి రాలేకపోతున్నాను, కారణం ఏంటంటారు అని అడిగిన వాళ్ళకి అసలు ఆత్మ అభిషేకాన్ని అడ్డుకునే విషయాలు ఏంటి, ఒక 5 అంశాలు చూసుకుని తర్వాత పరిశుద్ధాత్మ ఫలాల గురించి, వరాల గురించి కూడా బ్రీఫ్గా నేర్చుకుందాం. అందరికీ తెలిసిన విషయమే అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు మనం ఆసక్తితో మనం అడుగుతున్నాం కాబట్టి దేవుడు ఆయన శక్తితో వాక్యాన్ని విడుదల చేసినప్పుడు ఖచ్చితంగా మన హృదయాల్లో అది ఫలిస్తుంది, నేను నమ్ముతున్నాను. ఆమేన్. మనందరం విశ్వాసంతో నేర్చుకుందాం. మొట్టమొదటి అంశం ఏంటంటే పరిశుద్ధాత్మ పొందుకోకుండా ఆటంకపరిచే విషయాలు ఏంటి, ఆటంకపరిచే అవరోధాలు ఏంటి మనం నేర్చుకుందాం. ఒకవేళ ఈ విషయాలు మన హృదయంలో ఉన్నాయనుకోండి, మనం వాటిని విడిచిపెట్టి సరిచేసుకుంటే పరిశుద్ధాత్మ నింపుదల చాలా తొందరగా జరిగిపోద్ది. ఇవి మన హృదయంలోనే అలాగే ఉంచుకుని మనం కొనసాగుతూ ఉంటే ఆత్మ నింపుదలలోకి రావడానికి చాలా టైం పట్టేస్తుంది. సో కాబట్టి ఇప్పుడు మన మధ్యలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంచారం ఉంది. ఖచ్చితంగా ఆయన ప్రతి ఒక్కరిని తాకబోతున్నారు. ఒకవేళ ఇలాంటివి ఏమైనా మన హృదయాల్లో ఉంటే సరి చేసుకుందాం. రైట్. మొట్టమొదటి మాట ఏంటి అంటే మత్తయి సువార్త 6వ అధ్యాయము మొదటి అంశము. మత్తయి సువార్త 6వ అధ్యాయము. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకి ప్రార్థన నేర్పిస్తూ ఈ మాట ప్రార్థనలో చేయమని చెప్పిన మాట. 6వ అధ్యాయము 15వ వచనాన్ని నేను చదువుతున్నాను. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. మొట్టమొదటి అంశం ఏంటంటే పరిశుద్ధాత్మ నింపుదల మన హృదయముల్లో జరుగుతుంది కాబట్టి ఆ హృదయంలోనికి దేవుడు రాకుండా అడ్డుపడే ఒక అంశం ఏంటి అంటే క్షమించలేని హృదయం. ఎవరినైతే ఎవరో మనకి శత్రువు అయి ఉండొచ్చు, మన ఇంటిలో వాళ్ళు అయి ఉండొచ్చు, మన అత్తగారు అయి ఉండొచ్చు, మన ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, మనము క్షమించలేని స్థితిలో వాళ్ళు మనకి హాని చేసి ఉండొచ్చు, వాళ్ళు మనకి వ్యతిరేకంగా రకరకాల రీతులుగా దాడి చేసి ఉండొచ్చు. సంథింగ్ ఏదైనప్పటికీ మన హృదయంలో ఒక వ్యక్తిని క్షమించలేని స్థితిలో చేదు లేదా వాళ్ళ మీద ఆయాసము పెట్టుకొని అది అలా కంటిన్యూ అయిపోతున్నాం అనుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోకి రావడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఆ హృదయము దేవుని ఆత్మ చేత నింపబడడానికి సిద్ధంగా లేదని అర్థం. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నారనుకోండి, మన ఇల్లంతా ఎలా ఉన్నా అట్లీస్ట్ హాల్ వరకు అయినా నీట్గా సర్దుతామా? అమ్మో వీళ్ళు వచ్చి ఏమనుకుంటారో, పిచ్చి పిచ్చిగా ఉంటే బాగోదు కదా, వాళ్ళు వచ్చి ఏమనుకుంటారో అని చెప్పి మనం ముందు నీట్గా హాల్ వరకు సర్దేస్తాం, హాల్లో కూర్చుంటారు కాబట్టి. సో ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చి మన హృదయంలో కూర్చోవాలి అంటే మన హృదయాన్ని సర్దుకోవాలి కదా. ఎలా అంటే అలా ఉంటే దేవుని ఆత్మ రాదు. పరిశుద్ధాత్మ అంటే అది పరిశుద్ధమైన ఆత్మ. సో మనం పరిశుద్ధులుగా మన హృదయాన్ని మార్చుకుంటే దేవుని ఆత్మ చేత నింపబడడానికి మనం సిద్ధంగా ఉన్నానని అర్థం. సో ఫస్ట్ దేవుని ఆత్మ నింపుదలకు అడ్డుపడే ఒక అంశం ఏంటి అంటే క్షమించలేని మనస్తత్వం, క్షమించలేని హృదయం. ఇప్పుడు ఎవరైనా మన పట్ల ఏదైనా తెలుసో తెలియకో తప్పు చేసి ఉంటే, మీరు తిట్టారో లేకపోతే మనసులో తిట్టుకున్నారో పైకి తిట్టేశారో ఏదో అయిపోయింది, తర్వాత మనం ఏం చేయాలి? క్షమించేయాలి. దాన్ని అలా కంటిన్యూ చేయకూడదు. లోపల పెట్టుకుంటే ఏమైంది? అది పగ, కోపము, పగ, ద్వేషము ఇవి పెరిగిపోతూ ఉంటాయి. ఆ హృదయంలోనికి పరిశుద్ధాత్ముడు రావడానికి అవకాశం లేదు. సో ఎవరినైనా మీ సహోదరు మీద కోపం ఉంటే దేవుడు ఏం చెప్తారు? నీ అర్పణ ఏదైనా తీసుకొచ్చి దేవునికి అర్పించాలనుకుంటే ముందు అది పక్కన పెట్టి వెళ్ళి సమాధానపడిరా. నీ వైపు నుంచి నువ్వు సారీ చెప్పేయి, నీ వైపు నుంచి నువ్వు క్షమించేయి. ఎదుటివాడు క్షమించినా క్షమించకపోయినా అది మనకు అనవసరం. మన వైపు నుంచి మన హృదయంలో క్షమించేశాము. మళ్ళీ దేవుడు ఏం చెప్తారు?
నువ్వు ప్రార్థనకి కూర్చున్నప్పుడల్లా బిడ్డను క్షమించు. నువ్వు ప్రేయర్ చేస్తున్న ప్రతిసారి క్షమించు. అలా క్షమిస్తూ, దేవా నేను ఆ బిడ్డను క్షమించాను, హృదయపూర్వకంగా క్షమించాను అని నువ్వు పలుకుతున్న ప్రతిసారి ఆ క్షమాపణ నువ్వు విడుదల చేస్తున్నావు. వాళ్ళు పొందుకున్నా పొందుకోకపోయినా మనకు అనవసరం, కానీ నీ హృదయం మాత్రం దేవుని ఆత్మ నివసించడానికి సిద్ధముగా ఉంటుంది. హల్లెలూయా. మొట్టమొదట మీ అపరాధములు క్షమించబడాలంటే నువ్వు వేరే వాళ్ళ అపరాధాలు క్షమించాలి అని దేవుడు చెప్తూ ఉన్నారు. ఈరోజు నేనై ఉండొచ్చు, మీరై ఉండొచ్చు, ఎవరమైనా సరే ఏదో ఒక టైంలో క్షమించలేని మనస్తత్వం వస్తుంది. వచ్చినప్పుడు మనం ఏం గుర్తు చేసుకోవాలి? పరిశుద్ధాత్మనికి ఇది నచ్చదు, యేసుక్రీస్తు ప్రభు మనకి ఇది నేర్పించారు. నువ్వు ఎదుటి వాళ్ళని క్షమించకపోతే నిన్ను దేవుడు క్షమించడని నేర్పించారు, కాబట్టి నేను క్షమిస్తున్నా, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా. నాకు నచ్చలేదండి, ఎట్టి పరిస్థితుల్లో ఈ వ్యక్తిని మాత్రం జీవితంలో క్షమించను అని కొంతమంది చెప్తూ ఉంటారు. ఇంకా వాళ్ళ హృదయంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు రావడానికి అవకాశమే లేదన్నమాట. మనమే రిస్ట్రిక్ట్ చేస్తున్నాం అలా చెప్పి. సో దేవుని ఆత్మ ద్వారా నింపబడాలంటే క్షమించే హృదయాన్ని కలిగి ఉండాలి. ఆమేన్. ఇది మొదటిది. రెండో దానిలోకి వెళ్దాం. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 32వ వచనాన్ని నేను చదువుతున్నాను. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. ఇక్కడ పేతురు గారు చెప్తున్న మాట ఏంటి అంటే, మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ. అంటే పరిశుద్ధాత్మ ఎవరికి అనుగ్రహింపబడుతుందంట? విధేయులైన వారికి. ఎవరి హృదయంలో అయితే అవిధేయత ఉందో, అవిధేయత అంటే ఒబీడియన్స్ లేకపోవడం, విధేయత చూపించకపోవడం, దేవుని మాటకి అంగీకరించకపోవడం. సో అలాంటి హృదయాల్లోనికి పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావడానికి ఇష్టపడరు. సో ఇక్కడ దేవుడు క్లియర్గా చెప్తున్నారు, దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ. సో పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహింపబడాలి అంటే దేవునికి విధేయులుగా ఉండాలి. ఆమేన్. అవిధేయత, డిజొబీడియన్స్, అది దేవునికి ఎట్టి పరిస్థితిలో నచ్చదు. మనం రోజు వాక్యం వింటున్నాం కదా, రోజు వాక్యంలో దేవుడు ఏదో ఒక అంశం సరిచేసుకోవాల్సింది మనకి ఇస్తూనే ఉంటారు. వింటున్న వాక్యం మన హృదయంలో ఫలిస్తుంది అని ఎప్పుడు మనం గ్రహించగలుగుతామంటే, ఆ వాక్యం మన జీవితంలో అది అప్లై చేసుకుని, ఇప్పుడే చెప్పుకున్నాం మనం క్షమించాలి అని, దేవుని మాట అది క్షమించేసి దాన్ని సరిచేసేసుకుని దేవుని వాక్యానికి విధేయత చూపిస్తే ఆ హృదయంలోనికి దేవుడు రావడానికి ఇష్టపడతారు. దేవుని వాక్యానికి విధేయత చూపిస్తే, లేకపోతే దేవుని ఆజ్ఞలకు విధేయత చూపిస్తే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నువ్వు అన్నింటికన్నా ముఖ్యంగా దేవుణ్ణి ప్రేమించాలి. నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ప్రేమించాలి, సేవించాలి. ఇది దేవుడిచ్చిన ఆజ్ఞలు. వీటిని మనం విధేయత చూపించలేదనుకోండి, అన్నింటికన్నా ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించట్లేదనుకోండి, అది దేవునికి అవిధేయ హృదయము. దానిలోనికి దేవుడు వచ్చి నివసించడానికి ఇష్టపడరు. రైట్. మొదటిది క్షమించలేని మనస్సు, రెండోది విధేయత లేని హృదయం, అంటే అవిధేయ హృదయం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మూడవది రహస్య పాపాలు. ఈ రహస్య పాపాలు ఎవ్వరికి తెలియవు, ఆ వ్యక్తికి దేవుడికి తప్ప ఎవ్వరికి తెలియవు. బయటికి చూస్తే ఎంత మంచి వాళ్ళలా కనిపిస్తారంటే ఇంక వీళ్ళకన్నా భక్తి పరులు ఇంకెవ్వరూ లేరని కనిపిస్తారు. కానీ లోపల చాలా రహస్యంగా ఎవ్వరికి తెలియకుండా పాపం చేస్తూ ఉంటారు. ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, మనం మన ఫోను ఇప్పుడు పిల్లలందరూ పాడైపోవడానికి మూల కారణం ఏంటి? మొబైల్. వాళ్ళ మొబైల్లో ఏం చూస్తున్నారో మనకు అర్థం కాదు, పోనీ మనమే ఏం చూస్తున్నామో ఇంకొకరికి అర్థం కాదు. అది రహస్య పాపంలాగా జీవితాలని నాశనం చేస్తూ ఉంది. కొంతమంది దైవజనుల గురించి నేను విన్నప్పుడు నిజంగా నాకు షాకింగ్ అనిపించింది. వాళ్ళు పరిచర్య చేస్తున్నారు,
నిజంగా వాక్పరిచర్య చేస్తున్నారు, దైవజనులుగా ఉన్నారు. కానీ వెనకాల చూస్తే వారి జీవిత విధానం ఎలా ఉందని చూస్తే వ్యభిచారపు క్రియలు, అక్రమ సంబంధాలు ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. నిజంగా వీళ్ళు దేవుని వాక్యాన్ని ఫాలో అవుతున్నారా, అసలు భయం ఉందా వీళ్ళకి అని అనుకున్న సందర్భాలు నా జీవితంలో ఉన్నాయి. దైవజనులే రహస్య పాపాలు, ఇంకా రహస్య పాపం అని చెప్పుకుంటున్నాం, అది చర్చ్లో అందరికీ తెలుసండి అంటారు. మళ్ళీ నాకు ఇంకా షాకింగ్గా అనిపిస్తుంది. వాళ్ళ వైఫ్ వచ్చి నాతో, పాస్టర్ గారు వచ్చి నాతో చెప్తున్నారు, ఇది చర్చ్లో అందరికీ తెలుసండి ఈ అక్రమ సంబంధం గురించి. అదేంటమ్మా, అలాంటి పాస్టర్ దగ్గరికి వెళ్ళి మీరు ఏం నేర్చుకుంటారు అంటే, అలవాటు అయిపోయిందండి, మా పూర్వం నుంచి అదే చర్చ్, ఇంకా అదే చూసి అక్కడ ఉన్న పిల్లలు కూడా అదే నేర్చుకుంటున్నారు. రహస్య పాపాలు, ఇది మన జీవితంలో పరిశుద్ధాత్మ నింపుదలకి అడ్డుగా, ఆటంకంగా నిలిచే ఒక పాపం. సో నువ్వు వేషధారిగా ఒకవేళ దేవుని దృష్టిలో కనిపిస్తే ఎట్టి పరిస్థితుల్లో పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీదకి రానే రాదు. నువ్వు బయటకొకటి లోపలొకటి వేషధారణ జీవితాన్ని గనక కలిగి ఉంటే, నీ హృదయంలో ఏముందో యథార్థంగా బయటికి చెప్పు. అదే హృదయ స్థితిని లోపల కూడా కలిగి ఉండు. బయటికి ఏం మాట్లాడుతున్నావో నీ లోపల అదే ఉండాలి. నీ లోపల ఏముందో అదే బయటికి మాట్లాడాలి. రహస్య పాపాలను మాత్రం మెయింటైన్ చేయకూడదు. అలా మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా మనకి బయట జనాలందరికీ మంచోళ్ళు అనిపించుకోవచ్చు, కానీ దేవుని దృష్టిలో వేషధారిగా మిగులుతాం. తద్వారా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం పొందుకోలేం. ఆ హృదయంలోనికి దేవుడు వచ్చి నివసించలేరు, అది ఇంపాసిబుల్. నెక్స్ట్, దేవుడు చెప్తారు కదా, ఈ లోక స్నేహము దేవుని దృష్టిలో ఏంటంట, వైరం. లోక స్నేహము అంటే లోకంతో పొత్తు పెట్టుకోవడం, శరీరాశ, నేత్రాశ, జీవపుడము, ఇవన్నీ మన లోపల ఉంటాయి. మన లోపల ఉంటాయి కదా. నేను మంచి కనిపించాలి అని అనుకుంటారా అందరూ? ఖచ్చితంగా లేడీస్ అయితే ఇంకెక్కువ ఉంటుంది ఈ కోరిక, నేను మంచి కనిపించాలి అని. సో జీవపు డంబం బాగా చూపించుకోవాలి అని, ఇలాంటివన్నీ లోకంలో ఉన్నాయి. ఆ లోక ఆశలతో కనుక మనం నింపబడితే, మన హృదయం నింపబడితే, అది దేవుని దృష్టికి అసహ్యమైనదిగా కనిపిస్తూ ఉంటుంది. దానిలోనికి వచ్చి దేవుడు నివసించడానికి ఇష్టపడరు. మనల్ని మనం దేవునికి సమర్పించుకుని, దేవా నువ్వు నన్ను ఎలా చూడాలనుకుంటే నేను అలా ఉండడానికి ఇష్టపడుతున్నాను అని దేవునికి సమర్పించుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు వచ్చి మన హృదయంలో నివసిస్తారు. ఆమేన్. రహస్య పాపాలనేవి మనం విడిచిపెట్టాలి, ఇది దేవుడు చెప్తున్న మాట. నెక్స్ట్, ఇంకొంచెం ముందుకు వెళ్తే అవిశ్వాసం. కొంతమంది అనుకుంటారు కదా, నేను కూడా అనుకున్నాను ఈ యొక్క అంశంలో. నాకు కూడా అంటే తెలియని స్థితిలో ఈ దేవునిలోనికి వచ్చిన కొత్తల్లో పరిశుద్ధాత్మ అభిషేకం గురించి విన్నప్పుడు నేను అనుకున్నా, ఇది మనకు కాదులే, పాస్టర్లకి అని నేను అనుకున్నా. మీలో చాలామందికి ఈ డౌట్ ఉండొచ్చు, ఈ అభిషేకం అంటున్నారు, అన్య భాషలు అంటున్నారు, ఇవన్నీ మనకు కాదులే, సేవ చేసే వాళ్ళకి, పాస్టర్లకి, లేకపోతే గొప్ప గొప్ప సంఘ నాయకులకి, పెద్దలకి ఇది అవసరం, నాకేం అవసరం లేదు ఇది అని అనుకునేదాన్ని. నేను అలా అనుకున్నప్పుడు నా చుట్టూ ఉన్న విశ్వాసులు దేవుని ఆత్మచేత నింపబడుతున్నప్పుడు అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఈ వరం అందరికీ ఇస్తాన్నాడు కదా దేవుడు. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో మనం ఏం చదువుతాం, అంచె దినముల యందు మనుషులందరి మీద నా ఆత్మను కృమ్మరిస్తా అన్నారు. కానీ ఆ మాట చదువుతున్నాం, బట్ మన హృదయంలో ఏమనుకుంటున్నాం, ఇది నాకు కాదులే అంటే అక్కడ ఏం కనిపిస్తుంది, నువ్వు దేవుని మాటని నమ్మడం లేదు, అక్కడ అవిశ్వాసం ఉందన్నమాట. ఇది నాకు కాదులే అని వదిలేయడం ఒక పాపం అయితే, ఇది ఇప్పుడు కాదులే. కొంతమంది అనుకుంటారు, నేను వృద్ధాప్యంలోనికి వచ్చినాక పరిపూర్ణంగా దేవుని పరిచర్లోకి వచ్చేస్తాను, ఇప్పుడు ఇంకా పెళ్ళిళ్ళు ఉన్నాయి, పిల్లలు పెళ్ళిళ్ళు ఉన్నాయి, లేకపోతే ఇంకా నా అన్యజనుల్లో ఉన్నాం, మా చుట్టాలు బంధువులు ఏమనుకుంటారో, దేవుని ఆత్మచేత నింపబడి భాషల్లో మాట్లాడితే నా భర్త ఏమంటాడో, మా చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో, ఇవన్నీ ఇప్పుడు కాదు, తర్వాత చూద్దాంలే అని చెప్పి వదిలేస్తున్నాం అనుకోండి, అది కూడా పాపమే, అది కూడా తప్పే. దేవుడు ఏం చెప్పారు, పేతురు గారు ఏం చెప్పారు, మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందిన వెంటనే పరిశుద్ధాత్మ అనేది ఉచిత వరంగా మీకు అనుగ్రహింపబడుతుంది అన్నారు. మారు మనస్సు ఉన్న చోట
క్షమించే హృదయం ఉంటుంది. మారు మనస్సు ఉన్న చోట రహస్య పాపాలు ఉండవు. మారు మనస్సు ఉన్న చోట విధేయత ఉంటుంది. మారు మనస్సు ఉన్న చోట విశ్వాసం ఉంటుంది. సో ఈ మారు మనసు కరెక్ట్గా మనకి రాకే పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనం పొందుకోలేకపోతున్నాం. హల్లెలూయా. ఈరోజు అవిశ్వాసం, అన్బిలీఫ్, నమ్మలేకపోవడం, దేవుడు నాకు ఈ వరాన్ని ఇస్తానన్నారు అని నా జీవితంలో నేను నమ్మలేకపోవడం ఒక గొప్ప అవరోధం అన్నమాట దేవుని ఆత్మ పొందుకోలేకపోవడానికి. ఏదైతే మనము దేవుని వాక్యం చెప్పిందో ఆ వాక్యాన్ని క్లియర్గా నమ్మాలి. ఇది నాకు దేవుడు ఇస్తానన్నారు అంతే. ఇంక దానిలో ఇంక రెండో క్వశ్చన్ ఉండకూడదు. ఇస్తానన్నారు కాబట్టి నేను దీన్ని పొందుకుంటున్నాను, అది మనం నమ్మాల్సిన విషయం. సో ఎవరిలో అయినా ఇంకా అవిశ్వాసము ఉంటే దయచేసి ఈరోజు మనం దాన్ని తొలగించుకుందాం. ఇది నాకు అవసరం. ఇప్పుడు లీలాంటి వచ్చారు కదా మన మధ్యకి. ఆంటీ ఏమీ పాస్టమ్ కాదు, ఆవిడ కూడా మనకు లాంటి తోటి విశ్వాసే. ఇంకా చాలామందిని నా చుట్టుపక్కల చాలామందిని చూశాను నేను, అందరూ విశ్వాసులే. మరి వీళ్ళు విశ్వాసులు కదా అంటే నాకు లాంటి విశ్వాసులే కదా, వీళ్ళు పొందుకున్నారు, నేను ఎందుకు పొందుకోకూడదు? వాళ్ళకి వచ్చిందంటే ఖచ్చితంగా దేవుడు నాకు కూడా ఇస్తారు కదా అని నేను విశ్వాసం పెట్టాను, దేవుడు ఇచ్చారు. హల్లెలూయా. సో మీరు కూడా అదే విశ్వాసం పెడితే మీకు కూడా దేవుడు ఇస్తారు. ఈరోజు ఇది నా కోసం దేవుడిచ్చిన ఉచిత వరము, నేను పొందుకుంటాను అని నమ్మడమే దేవుని యొక్క ఆత్మ నింపుదలకు మన హృదయాన్ని సిద్ధపరచుకోవడం అన్నమాట. ఇది నాకు దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు, ఆయన ఇష్టపడుతున్నారు మనకి ఇవ్వడానికి. మనం నమ్మకపోతే అది అవిశ్వాసం అయింది. సో అలాంటి అవిశ్వాసాలు ఏమన్నా ఉంటే ఈరోజు ఖచ్చితంగా మనం తొలగించుకుందాం. హల్లెలూయా. నెక్స్ట్ 5వది గర్వం. ఈ గర్వము దేవుని ఆత్మ నింపుదలకు మనల్ని దూరపరుస్తుంది. ఎవరి హృదయంలో అయితే గర్వం ఉంటుందో దానిలోనికి దేవుడు రావడానికి ఇష్టపడరు. గర్వం అంటే ఏంటి ఒకసారి చదువుదాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. దేవుడు అక్కడ ఏం చెప్తున్నారు మనకి? ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించునని లేఖనము చెప్పుచున్నది. దేవుడు ఎక్కువ కృపిస్తారంట. ఇప్పుడు ఈరోజు నాకు కృప వద్దు అని కాలదన్నుకున్న వాళ్ళు ఎవరంటే అహంకారులు. అహం అంటే నేను అనే స్వభావం. నేను చెప్పిందే నేను వింటా, ఎవరు చెప్పింది నేను వినను. నా చిత్తమే నెరవేర్చబడాలి, దైవ చిత్తంతో మాకు సంబంధం లేదు అంటున్నామా? నా స్వచిత్తము అని గనక మనం వెళ్ళిపోతున్నామంటే దాంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నాకు గర్వం ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. గర్వం ఉంది అని అర్థం చేసుకోవాలన్నమాట. ఈరోజు ఆ గర్వ హృదయంలోనికి దేవుడు రావడానికి ఇష్టపడట్లేదు. సో ఇంకొక మాట నేను చదవాలని ఆశపడుతున్నాను. ఇక్కడ ఏమంటున్నారు? ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తున్నారంట. దీనత్వం ఎవరిలో ఉందో వాళ్ళకి ఏమొస్తుంది? కృప వస్తుంది. ఎవరిలో అహంకారం ఉందో వాళ్ళకి ఏమొస్తుందంటే దేవుడు ఎదిరింపు వస్తుంది. దేవుడు నిన్ను ఎదిరిస్తారు, దేవుడు నిన్ను అణగొడతారు, దేవుడిని ఉన్న పొజిషన్లోంచి బయటికి తీసుకొచ్చేస్తారు. లూసిఫర్ ఏం చేశాడు? లూసిఫరు చాలా అభిషేకం పొందిన కెరూబు, చాలా అభిషేకంలో ఉన్నాడంట. సంగీతంలో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. కానీ తను ఏం చేస్తున్నాడంట? దేవుడు పొజిషన్ కావాలని కోరుకున్నాడంట. అహంకారం వచ్చేసింది, గర్వం వచ్చేసింది. వీళ్ళందరూ నేను పాటలు పాడుతుంటే మైమరిచిపోతున్నారు. సో నాకన్నా గొప్పవాళ్ళు ఎవరు లేరు, ఇంకా దేవుడు ఒక్కడే నాకన్నా గొప్పవాడుగా కనిపిస్తున్నాడు. ఆ దేవుడు పొజిషన్ కనుక నేను లాగేసుకుంటే ఇంకా నాకన్నా గొప్పవాళ్ళు ఎవరు లేరు అనుకుని ఆ సీట్కి వెళ్ళాలని ఆశపడ్డాడంట. తన హృదయంలో ఎప్పుడైతే అది తలంచాడో వెంటనే దేవుడు ఆ ఉన్నతమైన పొజిషన్ నుంచి, ఉన్నతమైన అభిషేకంలో నుంచి బయటికి గంటేశారు. భూమి మీదకి వచ్చి పడ్డాడు.
సో ఈరోజు మనం అభిషేకం పొందుకోవాలంటే మన హృదయంలో అహం ఉండకూడదు, గర్వం ఉండకూడదు, స్వచిత్తం ఉండకూడదు. దేవుడు ఎదిరిస్తానని చెప్తున్నారు గర్వం ఉన్న వాళ్ళని. ఇంకొక మాట చదువుదాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయము. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాను. మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను, అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. హల్లెలూయా. దేవుడు నివసించడానికి ఇష్టపడుతున్నారంట. ఎవరి హృదయంలో? వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయడానికి, నలిగిన వారి ప్రాణము అంటే వినయము, దీనత్వము కలిగి, తగ్గింపు కలిగి, విధేయత కలిగి ఉన్నవారి దగ్గర నలిగిపోతాం. చూడండి, ఎన్నో సమస్యలు మనల్ని చాలా వెంటాడుతూ ఉన్నప్పుడు, దేవా నీ కోసం నేను నిలబడాలి. ఇప్పుడు నీ భర్త బాగా నిన్ను హింసిస్తున్నాడు, వదిలేసి వెళ్ళిపోవాలని ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ భర్త గోల పడలేకపోతున్నాను, భయంకరంగా తాగుతున్నాడు, కొడుతున్నాడు, చాలా హింసిస్తున్నాడు, వదిలేసి వెళ్ళిపోవాలని ఉంది. నీకైతే వదిలేసి వెళ్ళిపోవాలని ఉంది, కానీ దేవుడి నామానికి అవమానం వస్తుందని నువ్వు భరిస్తున్నావు. దేవుడు జతపరిచిన వారిని ఎవరు వేడి చేయకూడదని వాక్యానికి నువ్వు లోబడుతున్నావు, భరిస్తున్నావు, నలిగిపోతున్నావు, విరిగిపోతున్నావు. అలాంటి సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళ దగ్గరికి దేవుడు దిగి వచ్చి నివసించడానికి ఇష్టపడతారంట. కొంతమంది వదిలేసి వెళ్ళిపోతారు చూడండి, వాళ్ళని దేవుడు పట్టించుకోరు. నీ యుద్ధం నువ్వే చేసుకో, నీ పోరాటం నువ్వే చేసుకో. ఇలా నలుగుతున్న వాళ్ళ దగ్గరికి దేవుడు వచ్చి ఆ భర్తను మారుస్తారు, ఆ కుటుంబాన్ని స్థిరపరుస్తారు. దేవుడి నామ మహిమార్థమే ఆ బిడ్డను సాక్షిగా నిలవబెడతారు. ఎంతోమంది నలుగుతున్నారు, కానీ దేవుని చిత్తానికి లోపరుచుకుని దాన్ని ఓపికతో సహిస్తూ ఉంటే ఖచ్చితంగా దేవుడిని నీ హృదయములో నివసిస్తారంట. హల్లెలూయా. కొంతమంది అనారోగ్యాలతో ఉన్నారు, ఆ అనారోగ్యంలో నలిగిపోతున్నారు, భయంకరమైన క్యాన్సర్లు గుండా నడుస్తున్నారు. శరీరం ఎంత భయంకరమైన బాధ. సంవత్సరాల కొద్దీ ట్రీట్మెంట్లు, లక్షలు పోస్తూ ఉన్నారు. అయినా దేవా నీ చిత్తం నా జీవితంలో నెరవేర్చబడాలని నువ్వు విశ్వాసంతో దేవుని వైపు చూస్తున్నావు, నువ్వు నలుగుతున్నావు, విరుగుతున్నావు. దేవుడు చూస్తున్నారు. ఖచ్చితంగా నీకు స్వస్థత ఇచ్చి దేవుని సన్నిధిలో గొప్ప సాక్షిగా నిలవబెట్టుకుంటారు. హల్లెలూయా. అలాంటి వారి హృదయంలోనికి దేవుడు వచ్చి నివసించడానికి ఇష్టపడుతున్నారంట. ఆమేన్. సో గర్విష్ఠుల యొక్క హృదయంలోనికి దేవుడు రావడానికి ఇష్టపడరు, కానీ గర్విష్ఠులను ఎదిరిస్తారు. కానీ దీనమైన హృదయము, నలిగిపోయిన హృదయము, వినయము గల హృదయంలోనికి దేవుడు వచ్చి నివసిస్తారంట. ఆమేన్. ఈరోజు నా చిత్తం కాదు ప్రభువా, నీ చిత్తం జరుగునుగా. కానీ ఎవరైతే స్టాండ్ తీసుకుని నిలవబడ్డారో, ఎలాంటి పరిస్థితి అయినా దేవుని కొరకు నిలవబడ్డారో వారందరినీ దేవుడు దర్శించి నిశ్చయంగా వారి హృదయాల్లో నివసించడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నారు. ఇప్పుడు 5 కారణాలు చూస్తాం మనం. ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు మన సమయ హద్దుబాట్లను బట్టి కొన్నే చెప్తున్నాను. ఇంకా బైబిల్ చదువుతూ ఉంటే మనకి చాలా అంశాలు కనిపిస్తాయి. సో మొట్టమొదటిది ఏంటి? క్షమించలేని హృదయం. రెండవది అవిధేయ హృదయం. మూడవది రహస్య పాపములను చేస్తున్న వ్యక్తులు హృదయం. నాలుగవది అవిశ్వాసం. ఐదవది గర్వం. సో ఈ 5 పాపాలు మనలో గనక ఉంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకాన్ని మనం పొందుకోకుండా ఈ 5 అడ్డుపడతా ఉంటాయి. ఈ 5 కాదు, ఇంకా చాలా ఉన్నాయి. మనకున్న సమయ హద్దుబాట్లను బట్టి ఇప్పుడు ఒక 5 చూస్తున్నాం మనం. సో వీటిలో ఒకవేళ ఇది నా జీవితంలో ఉంది అని మీకు అర్థమైద్ది, ఖచ్చితంగా అర్థమైద్ది కదా. ప్రతిదానికి గర్వం చూపిస్తున్నావు, అహం ఉందనుకోండి నీలో, నీకు అది అర్థమైద్ది. ఒకవేళ నీకు అర్థం కాకపోతే పరిశుద్ధాత్మదేవ నాలో ఏ పాపం ఉందో నాకు తెలియజేయని ఆయన నన్ను ఒప్పింపచేయని మీరు ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు ఒప్పింపచేస్తారు. నీ జీవితంలో ఏది ఉందో దేవుడు నీకు బయలుపరుస్తారు, ఒప్పింపచేస్తారు. ప్రార్థనాపూర్వకంగా దాన్ని విడిచిపెట్టడానికి నువ్వు ఇష్టపడితే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నీలో నివసించడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడు. హల్లెలూయా.
ఈరోజు ఆత్మ నింపుదల కావాలి అని ఆశపడిన ప్రతి ఒక్కరూ ఈ 5 రకాల పాపాలు మన హృదయంలో ఉంటే దయచేసి విడిచిపెడదాం. మన హృదయాలను సరిచేసుకుందాం. దేవుని ఆత్మను ఆహ్వానిద్దాం. ఇప్పుడే మనం పాట పాడుకున్నాం కదా, పనికిరాని తీగల్ని తీసివేయి ప్రభువా అని. ఇవన్నీ పనికిరాని తీగలు అన్నమాట. మన ఆత్మీయ ఎదుగుదలకు అడ్డుపడతా ఉంటాయి, ఆత్మ నింపుదలకు అడ్డుపడతా ఉంటాయి. కాబట్టి వీటిని మనం విడిచిపెడదాం, ఆత్మ నింపుదలలోనికి మనం వద్దాం. ఆమేన్. సో నెక్స్ట్ మనం ముందుకెళ్తే, నేను నిజంగా ఆత్మచేత నింపబడ్డాను అనడానికి ఏదైనా ఒక సైన్, ఒక సూచన ఉందా అని అడిగితే, యేసుక్రీస్తు ప్రభు ఆయన చెప్పారు, మీరు యెరూషలేము నుంచి విడిచి వెళ్ళక ఆ మేడగదిలో యెరూషలేములోనే ఉండి కనిపెట్టండి, తండ్రి వాగ్దానం మీ మీదకి వచ్చేంత వరకు మీరు వెళ్ళొద్దు అని చెప్పారు. సో ఈరోజు మనందరం కనిపెట్టుకుంటున్నాం. ఒకవేళ పరిశుద్ధాత్మ నింపుదల మనలోనికి వచ్చింది అనడానికి ఒక సూచన, ఇది ఒక సూచన. ఏంటా సూచన అంటే, ఒకసారి మనం చదువుకున్న అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము. వాళ్ళందరూ కలిసి ఏక మనస్సుతో 120 మంది ప్రార్థన చేస్తున్నారంట. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు 2వ అధ్యాయం 1వ వచనం అపోస్తుల కార్యాల్లో, పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడి ఉండిరి. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లు వారు కనపడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆమేన్. ఇక్కడ బలమైన గాలి చూస్తున్నాం, అగ్ని ఆ నాలుకలుగా విభాగింపబడినట్లు వారి మీదకి వ్రాలింది అని చూస్తున్నాం. నెక్స్ట్ మనం చూస్తే, అవి జరిగిన తర్వాత వారిలో కనిపించిన ఒక సూచన ఏంటంటే, అన్య భాషలతో వారు మాట్లాడసాగిరి. నిజంగా అక్కడ చూస్తే ఇంచుమించుగా ఒక 13 లేదా 15 దేశాల ప్రజలు అక్కడ ఉన్నారంట. ఒక 15 దేశాల ప్రజలు అక్కడ ఉంటే పేతురు నిలవబడి ప్రసంగం చేస్తున్నారు. ఆయన ఏ భాషలో చేస్తుంటాడంటారు? ఆయన ఒక భాషలోనే కదా చేస్తాడు. 15 భాషల్లో ఒకే మాట చెప్పడు కదా. ఆయన ఏం చేస్తున్నాడు? ఒక్క భాషలో నిలవబడి ప్రసంగం చేయడం మొదలుపెట్టాడు. ఈ 15 దేశాల వాళ్ళకి అర్థమైపోయిందంట. హల్లెలూయా. ఎలా అర్థమైందంటారు? ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడుతున్నాను, అక్కడ హిందీ ఉన్న వాళ్ళు ఉండొచ్చు, కన్నడ ఉన్న వాళ్ళు ఉండొచ్చు, తమిళ్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళందరికీ అర్థమైపోతుంది. ఎలా అర్థమవుతుంది? అది ఒక అద్భుతం. దేవుని ఆత్మశక్తితో ఈయన నింపబడి నిలవబడి మాట్లాడుతుంటే అక్కడున్న వేల మందికి వాళ్ళ లాంగ్వేజెస్లో అర్థమైపోతుంది ఈయన మాట్లాడే మాట. ఇది దేవుడు చేసిన అద్భుతం. మనం చూస్తాం, బాబేలు గోపురం దగ్గర ఏమైందంటే భాషల్ని తారుమారు చేస్తారంట దేవుడు. ఒకే భాష ఉండేది అప్పుడు, కానీ దేవుడు ఏం చేశారు? డిఫరెంట్ లాంగ్వేజెస్గా తారుమారు చేసేసారు. ఇక్కడ డిఫరెంట్ లాంగ్వేజెస్ పీపుల్ ఉన్నారు, కానీ ఒక్క భాష అర్థమయ్యేటట్టు దేవుడు చేశారు. మన దేవుడు ఏమైనా చేయగలరు. హల్లెలూయా. దేవుడు ఏమైనా చేయగలరు. నిన్ను నిలవబెట్టి నీ సొంత భాషలో నువ్వు మాట్లాడుతుంటే వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళకి అర్థమైపోయేటట్లుగా దేవుడు ఏమైనా చేయగలరు. ఆమేన్. ఇక్కడ అన్య భాషల్లో వీళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు, అంటే వీళ్ళు డిఫరెంట్ లాంగ్వేజెస్ వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా దేవుడు చేశారు. తద్వారా వీరు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు అని వీళ్ళకి అర్థమైంది. ఆమేన్. ఇంకొక చోట చూస్తాం, ఇక్కడ వేరే సైన్స్ ఏమీ కనిపించవు, కానీ మనకి కొర్నేలి ఇంటి దగ్గర చూస్తే 10వ అధ్యాయము, అదే అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 44వ వచనం, పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురు కూడా వచ్చి విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరమును అన్య జనుల మీద సైతం కుమ్మరింపబడుట చూసి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుణ్ణి ఘనపరచుచుండగా వినిరి. హల్లెలూయా. ఇప్పుడు అగ్ని కనిపించలేదు, గాలి కనిపించలేదు, కానీ పరిశుద్ధాత్మ వారి మీద కృమ్మరించబడిందని ఎలా తెలుసుకోగలిగారు వీళ్ళంటే, వాళ్ళు భాషల్లో దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నారంట. అది విన్న వాళ్ళు
అన్య జనుల మీద సహితం దేవుని ఆత్మ కృమ్మరించబడిందని ఆశ్చర్యపోయారంట. హల్లెలూయా. ఇప్పుడు అగ్ని లేదు, గాలి లేదు, ఇంకా చప్పట్లు కొట్టడం, కింద పడిపోవడం ఏం లేవు. జస్ట్ భాషల్లో దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారనమాట. సో అది చూసినప్పుడు ఓకే, వీళ్ళు పరిశుద్ధ ఆత్మతో నింపబడ్డారు అని తెలుసుకున్నారంట. అక్కడ వాటర్ బాప్తీసం కూడా లేదు, నీటి బాప్తీసం కూడా లేదు. అయినా పరిశుద్ధాత్ముడు దిగి వచ్చి వారి మీదకి, వారి లోనికి వచ్చారు. తద్వారా వాళ్ళు భాషలతో దేవుని ఘనపరుస్తూ స్తుతిస్తూ ఉన్నారు. హల్లెలూయా. అంటే దీని ద్వారా మనకు అర్థమవ్వాల్సింది ఏంటంటే, భాషలలో దేవుని స్తుతించడం అనేది ఒక సైన్, ఒక సూచన, పరిశుద్ధాత్మను పొందుకున్నామనడానికి ఒక సూచన. మరి ఇదే విషయం 19వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. 19వ అధ్యాయంలో కూడా పౌలు గారు వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ, ఎఫెస్సీకి వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే 4వ వచనంలో మనం చదివితే, అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చిన వాని యందు అనగా యేసునందు విశ్వాసముంచు వాళ్ళని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తీసం ఇచ్చినని చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తీస్మం పొందిరి. 6వ వచనం, తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. వారందరూ ఇంచుమించు 12 పురుషులు. హల్లెలూయా. సో ఇక్కడ కూడా ఒక సైన్ కనిపించింది వాళ్ళకి. ఏంటి? భాషలతో స్తుతించడం. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవ్వాల్సింది ఏంటంటే, భాషలతో స్తుతించడం లేదా మర్మములు పలకడం, ప్రవచించడం అనేది పరిశుద్ధాత్మ అనడానికి ఒక సూచన. ఇది ఒక్కటే సైన్ అని నేను చెప్పట్లేదు, ఇది ఒక సూచన. సో ఇప్పుడు మనము ఆశపడితే దేవుడు ఎవరినైనా నింపుతారు. హల్లెలూయా. నేను అడిగాను, పొద్దున్నే నేను సాక్ష్యం చెప్పాను, నేను అడిగాను, దేవా నాకు సూచన కావాలి, నేను నింపబడ్డాను అనడానికి నాకు సూచన కావాలి. నన్ను నింపారు అనడానికి, నాకు ఆ భాషల్లో నిన్ను స్తుతించడం నేను కూడా చేయాలని ఆశపడుతున్నాను అన్నప్పుడు దేవుడు నన్ను కూడా నింపారు. ఆశపడిన ప్రతి ఒక్కరిని నింపుతారు. సో అది ఒక సూచనగా ఇవ్వబడింది. సో ఇది అన్య భాషల గురించి మనము అర్థం చేసుకోవడానికి. రెండవది ఆత్మ ఫలము. ఆత్మ నింపబడిన తర్వాత ఆత్మ ఫలాన్ని ఫలించాలి. ఈ ఆత్మ ఫలం గురించి మనందరికీ తెలుసు. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తాం ఆత్మ ఫలం గురించి. తర్వాత ఆత్మ వరాలు కూడా మనకున్నాయి. ఈ రెండింటి గురించి కూడా కొద్ది మాటలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఓవరాల్గా మనకి సబ్జెక్ట్ అర్థమైతే ఖచ్చితంగా మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దాన్ని పొందుకోవచ్చు. సో ఇక్కడ వరాలకి ఫలాలకి మధ్య తేడా ఏంటి అన్నది ఇప్పుడు స్క్రీన్ అందరూ చూస్తే క్లియర్గా అర్థమైంది. ఆత్మ వరాలు ఎగ్జాంపుల్ ఏమిచ్చారు? అన్య భాషలు. అన్య భాషల్లో మాట్లాడడం అనేది అది ఒక వరం. అలాగే ఆత్మ ఫలాలు, ఫలాలు ఏం చేస్తాయంటే మన క్యారెక్టర్ని బిల్డప్ చేస్తాయి. ఒక మంచి యేసు క్రీస్తు లాంటి స్వభావంలోనికి మార్చడానికి ఆత్మ ఫలాలు అనేవి మనకు ఉపయోగపడతాయి. ఆమేన్. ఆత్మ వరాలు ఎందుకు పొందుకోవాలి అంటే సేవ చేయడానికి, ఇతరులను బలపరచడానికి. సేవ చేయడానికి, ఇతరులను బలపరచడానికి. అలాగే ఆత్మ ఫలాలు ఎందుకు ఫలించాలి అంటే యేసు క్రీస్తు ప్రభు స్వారూప్యంలోనికి మార్చబడడానికి. హల్లెలూయా. నెక్స్ట్ ఆత్మ వరాలు దేవుడు ఉచితంగా ఇచ్చేది. దానికోసం మనం ఏం పెద్ద ప్రయాసపడాల్సిన అవసరం లేదు. మనం ఆత్మ ద్వారా నింపబడినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో ఉంటుంది. ఆత్మ తన ఇష్టము చప్పున, తన చిత్తము చప్పున ఏం చేస్తారంటే ప్రతి వానికి ఒక్కొక్కటి ప్రత్యేకంగా పనిచేస్తారంట. 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు. మనకి దేవుని ఆత్మ ఉచితంగా ఇచ్చే వరాలు ఇవి. ఆమేన్. నెక్స్ట్ ఆత్మ ఫలాల దగ్గరికి వచ్చేసరికి మనం ఆత్మలో ఎదుగుతున్నాము అనడానికి ఒక సూచనగా ఈ ఫలాలు కనిపిస్తూ ఉంటాయి. అవును, ఈ బిడ్డ పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడుతుంది, ఆత్మలో ఎదుగుతుంది అనడానికి సూచనగా ఆత్మ ఫలాలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఆత్మ వరాల దగ్గరికి వచ్చేసరికి ఇది ఒక పనిముట్టు లాంటిది. అంటే దేవుని పని చేయడానికి ఇచ్చేది.
మనం వరాలు పొందుకుని ఖాళీగా ఇంట్లో కూర్చుంటే దానివల్ల ఉపయోగం ఏం లేదు. ఏం చేయాలంట? దేవుని ఆత్మ వరాలు మనం పొందుకున్నాక దేవుని కొరకు పని చేయాలి. నెక్స్ట్ ఆత్మ ఫలాలు ఎందుకు ఇస్తారు దేవుడు? ఎందుకు ఫలింప చేయాలి అంటే ఒక సాక్షిగా జీవించడానికి. హల్లెలూయా. ఆత్మ వరాలు ఉన్నాయి, ఆత్మ ఫలాలు ఉన్నాయి. ఆత్మ వరాలు దేవుని కొరకు బలంగా పనిచేయడానికి, దేవుడు ఉచితంగా ఇచ్చేవి, దేవుని కోసం పనిముట్టుగా ఉపయోగపడడానికి ఇచ్చేవి. అదే ఆత్మ ఫలాల దగ్గరికి వస్తులోకి క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడడానికి, ఆత్మలో ఎదిగితే వచ్చే ఫలితాలు మనలో కనిపించడానికి, ఒక సాక్షిగా జీవించడానికి. ఆమేన్. సో ఇవి రెండు కూడా ఆత్మ ద్వారానే మనము పొందుకుంటాం. ఎప్పుడైతే పరిశుద్ధ ఆత్మ దేవుడు మనలోనికి వస్తారో ఖచ్చితంగా మనం ఆత్మ ఫలాల్ని ఫలిస్తాము, ఆత్మ వరాల్ని కలిగి జీవిస్తాం. హల్లెలూయా. కలిగి పరిచర్య చేస్తాం. ఈ రెండు కూడా ఒక విశ్వాసికి అవసరం. నాకేం అవసరం లేదులేండి అని అనుకోవడానికి లేదు. మనం విశ్వాసులమైతే ఖచ్చితంగా ఆత్మ ఫలాలు ఫలించాలి, ఆత్మ వరాలు కలిగి ఈ లోకంలో దేవుని కోసం జీవించాలి. ఆమేన్. పరిచర్య చేయాలి. సో ఆత్మ ఫలాలు ఏంటి అది కూడా మనం నేర్చుకుందాం. సో ఈరోజు ఓవరాల్గా మీకు జస్ట్ టచ్ చేస్తాను. మీరు అన్ని తర్వాత ఇంకా విపులంగా మీరు వాక్యం చదువుకుంటే క్లియర్గా అర్థమైంది. సో ఈరోజు ఆత్మ ఫలాలు, ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, దాని గురించి మనం చూస్తే ఇవి ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నింపబడిన ప్రతి వ్యక్తిలో కనిపించే లక్షణాలన్నమాట. అది దేవుని యొక్క స్వభావము అని మనం చూస్తూ ఉన్నాం. సో గలతీ పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 23 వచనాలు మనం చదివితే ఇక్కడ 9 ఫలాలు మనం చూస్తాం. ఇదంతా కలిపి ఒకటే ఫ్రూట్. దీన్ని అర్థం చేసుకోవాలంటే ఒక కమల తీసుకుంటే, ఒక ఆరెంజ్ తీసుకుంటే, ఆరెంజ్ ఫ్రూట్ తీసుకుంటే దాని లోపల తొనలు ఎలా ఉంటాయో, ఒకే కాయలో అనేక తొనలు ఎలా ఉంటాయో, ఒక చేతికి 5 వేళ్ళు ఎలా ఉన్నాయో, అలాగా ఒకే ఫ్రూట్కి అనేక గుణలక్షణాలు అన్నమాట. సో ఆత్మ స్వభావాన్ని మనము గ్రహించడానికి, గుర్తించడానికి ఇవన్నీ మనకు ఉపయోగపడితే, ఒకవేళ పరిశుద్ధాత్ముడు కనుక మన హృదయంలోనికి వచ్చి నివసిస్తూ మన జీవితంలో ఈ మార్పుని తీసుకొస్తున్నారంటే ఖచ్చితంగా ఆత్మలో మనం ఫలిస్తున్నాము అని అర్థమవుద్ది. అది మనకే కాదు, బయట వాళ్ళకి ఒక సాక్షిగా జీవించడానికి, బయట వాళ్ళు ఈ ఆత్మ ఫలాన్ని మనలో నుంచి కోసుకోవడానికి మనం ఫలించే వ్యక్తిగా, కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది కదా, ఆకు వాడక తన కాలముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు అని. సో అట్లాంటి వృక్షాలుగా మనం ఎదుగుతాం అన్నమాట. ఆమేన్. సో మొట్టమొదటి ఏంటి అంటే గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తే ఈ ఫలాలన్నీ మనకు అక్కడ కనిపిస్తే, ఆత్మ ఫలమేమనగా ప్రేమ. మొదటి ప్రేమ. ఈ ప్రేమ కండిషనల్ లేనిదిగా ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు నన్ను ప్రేమిస్తేనే నేను ప్రేమిస్తాను అని అన్యజనులు అనుకుంటారు. కానీ దేవుని ఆత్మచేత నింపబడిన వాళ్ళు ఎదుటివాడు ప్రేమించకపోయినా మనం ప్రేమిస్తాం. ఆమేన్. నిబంధన లేని ప్రేమ, ఎటువంటి నిబంధనలు లేకుండా దేవుడు ఏం చెప్పారు? నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు అన్నారు. సో సంబంధం లేకపోయినా, వాళ్ళు నచ్చినా నచ్చకపోయినా, సో దేవుని ప్రేమ ఉంది కాబట్టి ప్రేమించేస్తాం. అది ఆత్మ ఫలము. నెక్స్ట్ సంతోషం. సంతోషం ఎలా ఉంటుందంటే, నీ పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా నువ్వు మాత్రం సంతోషంగా ఉంటావు. దీనికి ఎగ్జాంపుల్ పౌలు శీలలు భయంకరంగా కొట్టబడి శ్రమలో ఉన్నప్పటికీ వాళ్ళు సంతోషంగానే ఉన్నారు. శద్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిగుండంలో ఉన్నా కూడా సంతోషంగానే ఉన్నారు. సో అంటే పరిస్థితులతో సంబంధం లేకుండా మనం ఆనందంగా ఉంటాం. నీ కుటుంబంలో సమస్యలున్నా, నీ భర్త మంచిగా లేకపోయినా, నీ జీవితంలో అనారోగ్యం ఉన్నా, ఎలాంటి పరిస్థితులైనా నువ్వు సంతోషంగానే ఉంటావు. అంటే దేవుని ఆత్మ చేత పొందుకునే ఆ ఫలం అన్నమాట అది, సంతోషం. నెక్స్ట్ సమాధానం. హృదయం అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది, గలిబిలి ఉండదు. సో నెమ్మది కలిగి, సమాధానం కలిగి జీవిస్తూ ఉంటాం. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే ఈ సమాధానం అనే ఫలాన్ని మనం ఫలిస్తూ ఉంటాం. మనం సమాధానంగా ఉంటాం, మన ద్వారా అనేకులు సమాధానంగా జీవించగలుగుతారు. ఆమేన్. ఒక్కొక్కసారి మనకి కోపం వచ్చిందనుకోండి, మనం అరుస్తాం, దానివల్ల ఇంట్లో ఉన్న ప్రశాంతత అంతా పోతుంది.
అలా కాకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కంట్రోల్లోకి తీసుకున్నప్పుడు సమాధానం అనే ఫలాన్ని మనం ఫలించగలుగుతాం. ఆమేన్. 4వది దీర్ఘశాంతం. దీర్ఘశాంతం అంటే కొద్ది నిమిషాలు, ఏదో ఒక రోజు 2 రోజులు, ఇది నా భర్తలో సరైన మారుమనసు లేదు, భయంకరంగా హింసిస్తున్నాడు, కానీ అతను మారేంత వరకు ఓర్పు కలిగి ఉండడం, లేదా మా అత్తగారు సాధిస్తుంది ఆమె మారేంత వరకు ఓర్పు కలిగి ఉండడం, లేదా నా అనారోగ్య పరిస్థితులు అది కంప్లీట్గా స్వస్థత పొందేంత వరకు ఓర్పు కలిగి ఉండడం, దాన్ని దీర్ఘశాంతం అంటారు. అంటే లాంగ్ సఫరింగ్, ఎక్కువసేపు దాన్ని ఓర్చుకోవడం అన్నమాట. నెక్స్ట్ దయాళుత్వం, ఇతరుల పట్ల దయ చూపించడం. ఎవరైనా ఏదైనా సమస్య చెప్పగానే వీళ్ళు నాకు సంబంధించిన వాళ్ళు కాదు కదా, నాకు ఎందుకు వచ్చింది గోల అనకుండా, అది నా పరిస్థితి అలా ఉంటే నేను ఎలా బాధపడతానో అదే రీతిగా వాళ్ళ పట్ల ఆ కన్సర్న్, ఆ దయ చూపించడానికి మనకి పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చే ఆ ఫలం మనకు ఉపయోగపడుతుంది. అది మనం ఫలించగలుగుతాం. ఆమేన్. నెక్స్ట్ మంచితనం. మంచితనం అంటే యోగ్యత కలిగి జీవించటం. సో దేవుని యొక్క మంచితనం కలిగి మనం జీవించటం దేవుని సన్నిధిలో. ఆమేన్. నెక్స్ట్ మనం ముందు చూస్తే విశ్వాసము. ఈ విశ్వాసం ఎలా ఉంటుందంటే నార్మల్ ఫెయిత్ కాదు, ఇది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఫెయిత్. దేవునిపై విశ్వాసం, ఇంకేం జరిగినా సరే దేవుడు నాతో ఉన్నారు. ఆమేన్. సో ఆ సింహాల బోన్లోకి వెళ్ళినా దేవుడు నాతో ఉన్నారు, ఆయనే నన్ను కాపాడుకుంటారు. ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళినా దేవుడు నాతో ఉన్నారు. అబ్రహాం 25 సంవత్సరాల పిల్లలు లేకపోయినా దేవుడు నాకు వాగ్దానం ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా చేస్తారు. ఆమేన్. అలాంటి విశ్వాసం కలిగి జీవించటం. నెక్స్ట్ సాత్వికము, కోపము లేని స్వభావం, నెమ్మది కలిగి, సమాధానం కలిగి, త్వరగా కోప్పడకుండా కొంచెం నిదానించుకోవడం. ఇది కూడా దేవుని ఆత్మ ద్వారానే మనం పొందుకుంటాం. ఆత్మ మనలో ఉంటేనే ఈ ఫలాన్ని మనం ఫలించగలుగుతాం. నెక్స్ట్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఆశా నిగ్రహం. తన అదుపులో ఉంచుకోవడం. ఏ ఆశ పడితే ఆశకి మనం వెళ్ళిపోకుండా, చూసిన ప్రతి ఒక్కటి ఆశించకుండా, కావాల్సిన శరీరం కావాలి అన్న ప్రతి దాన్ని మనం ఇవ్వకుండా కంట్రోల్లో పెట్టుకోవడం, ఆశా నిగ్రహం. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ ద్వారా మన స్వభావాన్ని మార్చి ఆ ఫలాన్ని ఫలించేటట్లుగా చేస్తాయి. హల్లెలూయా. నిజంగా మనం శరీరానుసారంగా చూస్తే ఈ ప్రేమ అన్నదాన్ని అందరి పట్ల ఫలించలేం, మన వల్ల కాదు. మనం నిరంతరం సంతోషంగా జీవించలేం, సమాధానంగా జీవించలేం, దీర్ఘశాంతాన్ని పెట్టలేం, ఓర్చుకోలేం. సో భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు మనం వెక్స్ అయిపోతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం, భయంకరంగా బలహీనమైపోతూ ఉంటాం. కానీ దేవుని ఆత్మ గనుక మనలో ఉంటే మనం మంచితనం కలిగి, విశ్వాసం కలిగి, సాత్వికం కలిగి, ఆశా నిగ్రహం కలిగి జీవిస్తాం. హల్లెలూయా. ఇదంతా ఈ 9 గుణలక్షణాలు కలిగిన ఒక ఆత్మ ఫలాన్ని మనం ఫలిస్తున్నాము అంటే అది కేవలం పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఫలము. ఎప్పుడు ఫలిస్తాం? దేవుని ఆత్మ వచ్చి మన హృదయంలో నివసించినప్పుడు. ఆమేన్. దేవుని ఆత్మ మన హృదయంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫలాన్ని మనం ఫలించగలం. ఒకవేళ ఆత్మే కనుక మనలో లేకపోతే దీనికి అంతా క్వైట్ ఆపోజిట్ ఉంటుంది మన జీవితం. ఎప్పుడు సంతోషం ఉండదు, ఎప్పుడు సమాధానం ఉండదు, ఎప్పుడు శాంతం, ఓపిక ఉండదు, ఓర్చుకోలేం, శ్రమలు వస్తే బలహీనమైపోతాం, నెమ్మది ఉండదు, ప్రేమించలేం, ఎదుటి వాళ్ళని క్షమించలేం. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నామంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో లేరు. అందుకే ఆత్మ ఫలాన్ని మనం ఫలించలేకపోతున్నాం. ఒకవేళ నిజంగా ఆత్మ ఫలాన్ని మనం ఫలిస్తున్నామంటే దేవుని స్వారూప్యంలోనికి మనం మార్చబడుతున్నామని అర్థం. ఇది ఒక రోజులో జరిగిపోయేది కాదు. ప్రార్థన చేస్తే నీకు చాలా కోపం ఎక్కువ, నాకు కూడా చాలా కోపం ఎక్కువ ఫస్ట్లో. కానీ నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టి దేవా నాకు దీర్ఘశాంతం దయచేయండి అని అడిగినప్పుడు నిజంగా దేవుడు ఇస్తారు. అది ఆత్మ ద్వారా ఫలించే ఫలం కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని మనం అడిగితే దేవుడిస్తారు. ఆత్మ ద్వారా మనం ఫలించగలుగుతాం. ఆమేన్. ఫలాలు వస్తాయి, అవి కంటిన్యూస్గా ఉంటాయి. ఫలాలు ఎప్పుడు ఒక సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి, కొన్ని అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఆ చెట్టు పచ్చగా ఉంది అంటే ఖచ్చితంగా ఏదో ఒక సీజన్లో ఫలిస్తుంది. ఇప్పుడు దేవుడు నేను అనుకుంటున్నాను ఈ 2026 మనం ఫలించాలని దేవుడు కోరుకుంటున్నారు. ఆమేన్. మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటి? అత్యధికమైన ఫలాభివృద్ధి. సో అంటే మనం ఆత్మ ఫలాల్ని ఫలించాలని దేవుడు కోరుకుంటున్నారు.
హల్లెలూయా. సో నెక్స్ట్ మనం చూస్తే ఆత్మ వరాలు. ఇవి దేనికి? ఆత్మ వరాలు దేనికంటే పరిచర్య చేయడానికి. ఇప్పుడు మనము ఆత్మ ఫలాన్ని ఫలిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడే ఉచితంగా నీకు అవసరమైన, నీ పరిచర్యకు అవసరమైన ఏమిస్తారంట? అవసరమైన ఫలాన్ని వరాన్ని ఇస్తారంట. నువ్వు వరాలు లేకుండా దేవుని సన్నిధిలో వాడబడలేవు. హల్లెలూయా. వరాలు లేకుండా దేవుని సన్నిధిలో నువ్వు వాడబడలేవు. సో వాడబడాలి అంటే, దేవుని సన్నిధిలో నువ్వు వాడబడాలి అంటే దేవుని ఆత్మ చేత నువ్వు పరిశుద్ధాత్మ వరాల్ని కలిగిన వ్యక్తిగా ఉండాలి. అప్పుడే నువ్వు ఈజీగా వాడబడగలుగుతావు. ఆమేన్. అవి కూడా మనం నేర్చుకుందాం, అవి కూడా మనం చూద్దాం. హల్లెలూయా. సో ఆత్మ వరాల్ని కూడా మనం చూద్దాం. ఈ వరాలు కూడా 9 వరాలు మనకు కనిపిస్తే కొరంథీ పత్రికలో మనం చూస్తే, మొదటి కొరంథీ పత్రిక 12వ అధ్యాయంలో మనం చూస్తే ఇవి కనిపిస్తాయి మనకి. అందరి ప్రయోజనం కొరకు ఒకసారి చదువుతున్నాను చూడండి. మొదటి కొరంథీ పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనే అన్నింటినీ జరిగించు దేవుడు ఒక్కడే. దేవుడు అన్నప్పుడు తండ్రి మనం తీసుకోవాలి. నెక్స్ట్ ప్రభు ఒక్కడే అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని తీసుకోవాలి. ఆత్మ ఒక్కడే అన్నప్పుడు పరిశుద్ధాత్మను తీసుకోవాలి. వీళ్ళు ముగ్గురు కలిసి జరిగించే పరిచర్య అన్నమాట. హల్లెలూయా. వీళ్ళు ముగ్గురు కలిసి చేసే పరిచర్య. ఇక్కడ మనం తండ్రి ద్వారా, కుమారుని ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మనకు అనుగ్రహింపబడే వరాలు. వీళ్ళు ముగ్గురు కలిసి చేసే పని. హల్లెలూయా. ఎవరో ఒక్కళ్ళ ద్వారా కాదు, తండ్రి ద్వారా, కుమారుని ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా. అందుకే ముగ్గురు కనిపిస్తారు మనకి. మరొకసారి చదువుతున్నాను 12:4. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నింటినీ జరిగించు దేవుడు ఒక్కడే. ఆమేన్. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఆత్మ ప్రత్యక్షత అంటే నీలో ఆత్మ ఏం జరుగుతుంది? ప్రత్యక్షమవుతుంది. ఆమేన్. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు అన్య భాషల్లో దేవుని స్తుతించడం మొదలు పెడితే, ఓహో ఈమెలోనికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అని బయట వాళ్ళకి అర్థమైద్ది అన్నమాట. అది ఒక విట్నెస్ లాగా, ఒక సూచనగా ఇచ్చారు, అంతే కదా. అలాగా ఇంకా చాలా వరాలు మనకు ఉన్నాయి. ఆ వరాలు కూడా మనల్ని దేవుడు వాడుకోవడానికి ఎప్పుడు ఏ వరం అవసరం అప్పుడు దేవుడు అది ఇచ్చి వాడుకుంటారు. ఆమేన్. అవి ఎన్ని రకాలుగా కనిపిస్తాయంటే ఇక్కడ ఒక 9 వరాల గురించి మనం చూస్తాం. అది కూడా నేను ఒక పిక్చర్ చూపిస్తున్నాను చూడండి, ఈజీగా అర్థం అవడం కోసం మీకు. పరిశుద్ధాత్మ వరాలు ఒక టేబుల్ ఫార్మెట్లో మనం చూస్తే ఫస్ట్ వన్ జ్ఞాన వాక్యము. మొదటి కొరింథీ పత్రిక 12:8లో మనం చూస్తే ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధి వాక్యము, మరి ఒకనికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యము. సో జ్ఞానవాక్యము మనం చూస్తే దేవుని మర్మాలను అర్థం చేసుకుని మరియు వివరించే సామర్థ్యం. సో ఈ జ్ఞానవాక్యము ఈ జ్ఞానవాక్యము అనే వరాన్ని పొందుకున్న వ్యక్తులు ఏం చేస్తారంట? దేవుని వాక్యము వాళ్ళు మనం ఒకేలా చదువుతాం కానీ దాని లోపల ఉన్న మర్మాన్ని అర్థం చేసుకుంటారంట. అర్థం చేసుకోవడమే కాదు, దాన్ని వివరిస్తారు. సో క్లియర్గా ఎదుటివాడికి అర్థమయ్యే రీతిలో దేవుని మర్మాలను బోధించగలిగే సామర్థ్యం అన్నమాట. హల్లెలూయా. రెండోది బుద్ధి వాక్యము, దేవుని యొక్క సత్యాన్ని లోతుగా గ్రహించే జ్ఞానం. ఇప్పుడు డానియేల్ గ్రంథంలో మనం చూస్తే డానియేల్ భక్తుడు వాక్యం చదువుతూ ఉన్నప్పుడు ఇర్మియా ద్వారా ఒక ప్రవచనం ఇవ్వబడింది. ఆ ప్రవచనాన్ని చదువుతున్నప్పుడు ఆయనకు అర్థమైంది ఏంటంటే ఈ బబులోను చెరలో నుంచి ఇశ్రాయేల్ ప్రజలు విడుదల పొందే దినం వచ్చిందని ఆయన ఉపవసించి ప్రార్థన చేశాడంట. అంటే దాంట్లో ఉన్న సత్యాన్ని గ్రహించాడు. అలా గ్రహించే బుద్ధి వాక్యపు వరాన్ని కూడా దేవుడు ఇస్తారు. ఆమేన్. నెక్స్ట్ విశ్వాసం. విశ్వాసం అనేది ఒక అసాధారణమైన విశ్వాసం.
నార్మల్ ఫెయిత్ కాదు. నార్మల్ ఫెయిత్ అంటే యేసుక్రీస్తు ప్రభువుని ప్రభువుగా అంగీకరించాం, తద్వారా మనం రక్షణ పొందుకున్నాం, అది నార్మల్ ఫెయిత్. ఈ విశ్వాసం అనే వరము ఎలా ఉంటుందంటే అసాధ్యమైన వాటిని కూడా దేవుడు చేస్తాడు అని నమ్మే ప్రత్యేక విశ్వాసం. ఈ విశ్వాసం రక్తస్రావం కలిగిన స్త్రీలో మనం చూస్తాం కదా. ఎవ్వరూ బోధించలేదు ఆమెకి, కానీ ఆమంతటా ఆమె గొప్ప విశ్వాసాన్ని కలిగి జస్ట్ ఆ వస్త్రపు చెంగును ముట్టుకుంటే 12 సంవత్సరాల నుంచి నేను పడుతున్న ఈ బాధకి నాకు నివారణ దొరుకుతుందని ఆవిడ విశ్వాసంతో నమ్మిందంట. ఆ నమ్మడమే కాదు, వచ్చి ముట్టింది, వెంటనే స్వస్థత వచ్చేసింది. హల్లెలూయా. అసాధ్యమైన వాటిని కూడా దేవుడు చేయగలడని నమ్మడం. ఇది అసాధ్యం, ఈ వెళ్ళి వస్త్రాన్ని ముట్టుకుంటే స్వస్థత వస్తుందన్నది ఎలా, అసలు మన జ్ఞానంతో ఆలోచిస్తే అది ఇంపాసిబుల్ అసలు. కానీ దైవిక విశ్వాసంతో ఆమె మూవ్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఆమె గొప్ప రిజల్ట్ను పొందుకుంది. హల్లెలూయా. అలాంటి విశ్వాసం అంటే అబ్రహాము ఏం చేశాడంట, ఆ బిడ్డ చనిపోయినా కానీ మృతుల్లో నుంచి సహితం తన కుమారుని దేవుడు లేపగలడని నమ్మి అతన్ని తీసుకెళ్ళి బలిపీఠం మీద పడుకోబెట్టి ఇస్సాకును బలి ఇవ్వడానికి ఆయన కత్తెత్తారంట. అంటే ఎంత విశ్వాసం దేవుని పైన. అసాధ్యమైనవి కూడా దేవుడు చేయగలుగుతాడు. హల్లెలూయా. ఈరోజు మనకి అలాంటి విశ్వాసపు వరము పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహింపబడుతుంది. నెక్స్ట్ స్వస్థపరిచే వరం. స్వస్థపరిచే వరం కనుక మనం కలిగి ఉంటే ఎంతమంది వ్యాధిగ్రస్తులనైనా దేవుని శక్తితో బాగు చేయగలం. హల్లెలూయా. మన శక్తితో కాదు. ఒక ప్రార్థన చేస్తే స్వస్థత ఎలా వస్తుందండి? అది అని అడిగితే మనం చెప్పలేం, కానీ దేవుడు ఏమైనా చేయగలరు. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఏమైనా చేయగలరు. సో దాన్ని మనం విశ్వాసంతో రిసీవ్ చేసుకోవాలి, నమ్మాలి. ఆమేన్. సో నెక్స్ట్ అద్భుతాలు చేసే శక్తి. ప్రకృతి నియమాలకి అతీతమైన కార్యాలు. ఇప్పుడు చూడండి, బోట్ మీద వెళ్తా ఉన్నప్పుడు తుఫాన్ రేగిందంట. యేసుక్రీస్తు ప్రభు లేచి గాలిని గద్దించగానే అది నిమ్మళం అయిపోయింది. అది ప్రకృతి నియమానికి వ్యతిరేకం. ఒక మాటకి ప్రకృతి లోబడిపోయింది అక్కడ. అదొక అద్భుతం. నెక్స్ట్ 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆశీర్వదించి వడ్డించమనగానే 5,000 మందికి పైన తినేశారు. అదొక అద్భుతం. అంటే నియమానికి వ్యతిరేకంగా మానవాతీతమైన శక్తితో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసే వరమును కూడా దేవుడు మనకి ఇస్తారు. హల్లెలూయా. అది కూడా ఒక వరం, అది కూడా దేవుడు మనకి ఇస్తారు. సో దేవుడి చిత్తానుసారంగా మనం పరిచర్లో అలాంటి కార్యాలు చేయాలని దేవుడు ఉద్దేశిస్తే ఆయన ఉచితంగా ఇచ్చే వరం అది కూడా. నెక్స్ట్ ప్రవచన వరం ఏంటంటే దేవుడి నుంచి వచ్చిన ఆ సందేశాన్ని ఇతరులకు ప్రకటించడం. ఇర్మియా, యెహెజ్కేలు, యెషయా ఈ వ్యక్తులందరూ ఏం చేశారు? ప్రవచించారు. దేవుడి నుంచి ఒక వాక్కును పొందుకొని ప్రజలకు దేవుని వాక్కుని ప్రవచిస్తూ వెళ్ళారు. అది ప్రవచన వరం. దేవుడి నుంచి నీకు ఏదైనా మెసేజ్ వచ్చింది అంటే అది ఇతరులకు ప్రకటించడం. నెక్స్ట్ ఆత్మల వివేచన వరం. సో ఈ యొక్క గిఫ్ట్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే చూడగానే మనం గుర్తుపడతాం ఇది దేవుని ఆత్మ లేకపోతే దురాత్మ అని. ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఆత్మను వివేచించగలుగుతామంట. ఇది పరిశుద్ధాత్మ ద్వారా మూవ్ అవుతున్నారా లేక దురాత్మ ద్వారా వాళ్ళు శోధించబడుతున్నారా అనేది వెంటనే గుర్తుపడతాం. ఇది ఆత్మల వివేచన వరం. నెక్స్ట్ నానా భాషలు అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, అన్య భాషలు. తాను నేర్చుకున్న నేర్చుకొని కొత్త భాషలో మాట్లాడే సామర్థ్యం. అంటే తనకి అప్పటి వరకు తెలియదు, కానీ ఒక మానవాతీతమైన జ్ఞానంతో దేవుడు నింపుతారు. అప్పటికి ఆ భాష రాకపోయినా దేవుడు అప్పుడు హ్యాండ్ ఓవర్ చేసుకుని వాడుకోవడం మొదలు పెడతారు. ఆ భాషలో మనం మాట్లాడతాం. నెక్స్ట్ భాషలకు అర్థము చెప్పే వరం. డిఫరెంట్ లాంగ్వేజెస్కి మనకు అర్థం కాకపోయినా ఆ టైంకి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన వరాన్ని యూజ్ చేసుకుని ఆ భాషకి మనం అర్థం చెప్పగలుగుతాం. ఆమేన్. ఇవన్నీ పరిశుద్ధాత్మ వరాలు. ఈ వరాలు మనం పొందుకున్నామంటే ఖచ్చితంగా దీని ద్వారా దేవుని పరిచర్య చేయాలి, ఆ పరిచర్యలో మనం వాడబడాలి. హల్లెలూయా. సో ఇవన్నీ దేవుని యొక్క ఉచిత వరాలు. ఇవన్నీ దేవుడు ఫ్రీగా ఇస్తారు. మనమేం దీనికోసం కష్టపడిపోక్కర్లేదు. మనం ఏం చేయాలంట? పరిశుద్ధాత్మదేవ నీ వరాలతో నన్ను నింపి బలపరిచి వాడుకోండి. మనం యథార్థంగా అడిగామనుకోండి,
వాడుకోండి ప్రభువా, నన్ను నీ వరాలతో నింపి వాడుకోండి. ఇప్పుడు మన దగ్గరికి అనేక మంది వచ్చి ప్రార్థన చేయండి అమ్మా అని అడుగుతున్నారు. నీకు స్వస్థపరిచే వరం లేదు, అప్పుడు ఎందుకు ఉపయోగం ఏంటి? ప్రార్థన చేస్తే అక్కడ స్వస్థత రాకపోతే ఉపయోగం లేదు. అంటే దేవుని ఆత్మ చేత ఆ స్వస్థపరిచే వరాన్ని ఇచ్చి దేవుడు నిన్ను నింపి తద్వారా దేవుని పరిచర్య జరిగిస్తారు. సో దేవుని పరిచర్య చేసే వాళ్ళందరికీ ఖచ్చితంగా వరాలను దేవుడిస్తారు. పరిచర్య చేసే వాళ్ళనే కాదు, ప్రతి ఒక్కరికి దేవుని చిత్తం చొప్పున ప్రతి వానికి ఒక్కొక్క వరాన్ని ఖచ్చితంగా ఇస్తారు. నువ్వు ఇంకా దాన్ని వాడుతూ ఉంటే, నమ్మకంగా నిలవబడితే ఇంకా అనేక వరాలను ఇస్తారు. ఒకరికి అద్భుతాలు చేయగలుగుతారు. యేసుక్రీస్తు ప్రభు అద్భుతాలు చేశారు, స్వస్థతలు చేశారు, దెయ్యాలను వెళ్ళగొట్టారు, అన్ని పరిచర్యలు చేశారు ఆయన. సో అంటే అన్ని రకాల వరాలు ఆయనలో ఉన్నాయన్నమాట. అదే వరాలను మనం కూడా పొందుకోవచ్చు. ఆమేన్. ఎంత మంచి దేవుడు చూడండి. మన సామర్థ్యాన్ని బట్టి కాదు, దేవుని చిత్తమును బట్టి ఆయన వరాలు మనకిచ్చి వాడుకోవడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నారంట. ఈరోజు మనలో పరిశుద్ధాత్మ అభిషేకానికి అడ్డుపడే పాపాలని తొలగించుకొని దేవుని ఆత్మ చేత నింపబడి ఆత్మ ఫలాన్ని ఫలిస్తూ ఆత్మ వరాల చేత నింపబడి దేవుని కొరకు దేవుని రాజ్యాన్ని కట్టడంలో బలంగా మనం వాడబడాలని దేవుడు కోరుకుంటా ఉన్నారు. హల్లెలూయా. ఒక్కసారి నింపబడితే సరిపోద్దండి? అస్సలు సరిపోదు, అస్సలే సరిపోదు. ఈరోజు మనం పొద్దున్న భోజనం చేసామంటే సాయంత్రానికి మళ్ళీ ఆకలేస్తుందా? సాయంత్రం వరకు ఎందుకు, మధ్యాహ్నమే ఆకలేస్తుంది. అంటే తిన్నది అరిగిపోయిందనమాట, ఆ శక్తి అయిపోయింది. మళ్ళీ మనకేం కావాలి? పని చేయాలంటే మళ్ళీ శక్తి కావాలి, అంటే మళ్ళీ తినాలి. అలాగే మనం కూడా ప్రతిరోజు ఆత్మ ద్వారా నింపబడాలి, దాన్ని వాడాలి, మరలా నింపబడాలి, మళ్ళీ వాడాలి. మన ఫిజికల్ బాడీ ఎట్లా పనిచేస్తుందో పరిశుద్ధాత్మని యొక్క శక్తి కూడా అలానే పనిచేస్తుంది. ఒక్కసారి అనాయింట్ అయితే సరిపోదు, ప్రతిరోజు దేవుని ఆత్మ నింపుదల అనేది జరుగుతూనే ఉండాలి. ఆమేన్. దాన్ని వాడుతూ ఉంటే కొత్త అభిషేకాన్ని దేవుడు ఇస్తూ ఉంటారు. నువ్వు తీసుకుని దాన్ని ఎందుకు పనికి రాకుండా పక్కన పెట్టావు అనుకోండి, వాడట్లేదు అనుకోండి, ఇప్పుడు తిని 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 దానివల్ల ఏ పని చేయట్లేదు అనుకోండి, ఏమొస్తుంది? మనకి ఒబిసిటీ వస్తుంది, లావ్ అయిపోతాం, ఎందుకు పనికిరాని వల్ల తయారవుతాం. సో ఇక్కడ కూడా అంతే, నువ్వు అభిషేకం పొందుకుని 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 దాన్ని ఏం యూజ్ చేయట్లేదు, నువ్వు దానివల్ల ఏం యూజ్ ఉండదు, ఎందుకు పనికి రాకుండా తయారవుతాం. సో అలా కాదు, దేవుని ఆత్మచేత నింపబడాలి, దాన్ని వాడాలి, నింపబడాలి, వాడాలి. సో ఫలించాలి, దాని ఫలం అనేకులు అనుభవించాలి. వరాలతో నింపబడాలి, ఆ వరాలు దేవుని రాజ్య సువార్త వ్యాప్తి కొరకు వాడాలి. ఇట్లా దేవుని ఆత్మచేత ఈ 2026వ సంవత్సరంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఆత్మ ద్వారా నింపబడి మన అంతం వరకు ఆత్మ వరాలని వాడుకుంటూ ఫలాలు ఫలిస్తూ వెళ్ళాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్య భాగమును దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ గాడ్.